నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యాంశాలు వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల నుంచి 8 మందికి పురస్కారాలు మొత్తం 132 మందికి అవార్డుల ప్రకటన నవభారత నిర్మాణ భాగస్వాములకు అవార్డును అంకితమిచ్చిన వెంకయ్య అభిమానులకు దక్కిన గౌరవంగా పేర్కొన్న మెగాస్టార్ పద్మ అవార్డుల విజేతలకు ప్రధాని మోదీ అభినందన వారి సేవలను దేశం గుర్తించిందని వెల్లడి నిరంతరం ప్రజలకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్ష గణతంత్ర దినోత్సవాలకు సిద్ధమైన భారతావని మహిళా శక్తిని చాటేలా ఢిల్లీలో వేడుకలు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వైఎస్ హయాంలో అవినీతికి సాక్ష్యం లేపాక్షి నాలెడ్జ్ పార్కుకు దాదాపు 9,000 ఎకరాలు సంతర్పణ ప్రతిఫలంగా జగన్ సంస్థల్లోకి 70 కోట్ల మళ్లింపు వచ్చే నెలాఖరు కల్లా రైతు భరోసా నిధుల పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ఇప్పటి వరకు 3,300 కోట్లు చెల్లించినట్లు ప్రకటన సీట్ల సర్దుబాటు చర్చల ప్రతిష్టంభనకు తెరదించనున్న కాంగ్రెస్ మమతా బెనర్జీతో మాట్లాడిన ఖర్గే భాజపాను ఉమ్మడిగా ఓడించడమే లక్ష్యమని పునరుద్ఘాటన జ్ఞానవాపి మసీదు కింద ఆలయ ఆనవాళ్లు పురావస్తు సర్వేలో ఆధారాలు లభించాయని హిందువుల తరపు న్యాయవాది వెల్లడి తెలుగు సహా 34 భాషల్లో శాసనాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రముఖ నటుడు చిరంజీవి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు మొత్తం 5 మందిని ఆ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం మరో 17 మందికి పద్మభూషణ్ 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన 132 మందిలో 8 మంది తెలుగువారు ఉన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది అందులో 5 పద్మ విభూషణ్ 17 పద్మభూషణ్ 110 పద్మశ్రీలు ఉన్నాయి ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 30 మంది మహిళలు 8 మంది విదేశీయులు ఉన్నారు 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది వారితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి సీనియర్ నటిమణి వైజయంతిమాల ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది బీహార్ కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్ కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మ విభూషణ్ ను ప్రకటించింది సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్ లభించింది మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్ కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఓ రాజగోపాల్ ప్రముఖ గాయని ఉషా ఉతుప్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించారు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయకాంత్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు సాహిత్యం విద్య జర్నలిజం రంగాల నుంచి మహారాష్ట్రకు చెందిన హర్మజ్ జీ ఎన్కామా కుందన్ వ్యాస్ అదే రాష్ట్రం నుంచి వైద్య రంగంలో సేవలకు గాను అశ్విన్ బాలచంద్ మెహతా కళారంగం నుంచి దత్తాత్రేయ అంబదాస్ మయాలో పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు వైద్య రంగంలో సేవలకు గాను గుజరాత్ కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్ బీహార్ కు చెందిన చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్లను పద్మభూషణ్ అవార్డు దక్కింది వాణిజ్యం పరిశ్రమ రంగానికి సంబంధించి కర్ణాటకకు చెందిన సీతారాం జిందాల్ తైవాన్ కు చెందిన యువాంగ్ లియూ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు ప్రజాసేవ విభాగంలో పశ్చిమ బంగాల్ కు చెందిన సత్యవ్రత ముఖర్జీ ఆధ్యాత్మికంలో లద్దాఖ్ కు చెందిన తోగ్దాన్ రిన్ పోచేకు మరణానంతరం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ కు ఈ ఏడాది 2 పద్మ విభూషణ్లతో పాటు డి ఉమామహేశ్వరికి పద్మశ్రీ లభించింది తెలంగాణకు 5 పద్మశ్రీ అవార్డులు దక్కాయి
అందులో కళారంగం నుంచి ఏ వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమయ్య, సాహిత్యం విద్యారంగం నుంచి కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించినట్లయింది. తాజా అవార్డులతో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి పద్మ విభూషణ్, 25 మందికి పద్మభూషణ్, 70 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 14 మందికి పద్మ విభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీలు లభించాయి. వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటుతూ పెద్దగా ప్రచారానికి నోచుకోని వారిని గుర్తించి పద్మశ్రీ ప్రదానం చేసే ఆనవాయితీని కేంద్రం ఈ ఏడాది కొనసాగించింది. మొత్తం 110 మందిని ఈసారి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. వారిలో అసోంకు చెందిన పార్వతి బారువా ఒకరు. దేశంలో ఏనుగుల తొలి మహిళా మావటిగా ఆమె గుర్తింపు పొందారు. పురుషాధిక్యం ఉండే రంగంలో తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. 650 రకాల వరి రకాల్ని భద్రపరిచిన సత్యనారాయణ బెలెరి, మొక్కలు నాటి పెంచడానికే జీవితాన్ని అంకితం చేసిన దుఖు మాఝీ, నామమాత్ర రుసుంతో వైద్య సేవలు అందిస్తున్న హేమ్చంద్ మాంఝీ, మిశ్రమ సాగుతో అద్భుతాలు సృష్టించిన గిరిజన రైతు సర్వేశ్వర్ బాసుమతరి, 105 ఏళ్ల గోపీనాథ్ స్వెయిన్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అమృత కాలంలో భారతదేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఇది వారికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందని, శక్తివంతమైన ఆత్మనిర్భర నవభారత నిర్మాణం కోసం ప్రజలతో కలిసి పయనిస్తానని వెంకయ్య పేర్కొన్నారు. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపిక కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని, ఈ గౌరవం వారిదేనన్నారు. పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడంపై సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవికి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అటు జూబ్లీహిల్స్లోని మెగాస్టార్ నివాసం వద్ద అర్ధరాత్రి ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులకు పద్మ పురస్కారాలు వరించాయి. వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటుతూ పెద్దగా ప్రచారానికి నోచుకొని మట్టిలో మాణిక్యాలకు కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ నుంచి 5గురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. చిందు యక్షగానంలో పేరొందిన గడ్డం సమ్మయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన తండ్రి రామస్వామి నుంచే కళను పుణికిపుచ్చుకున్నారు. 5వ తరగతి చదివిన సమ్మయ్య 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. 5 దశాబ్దాలుగా 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలతో ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. చిందు యక్ష కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం లాంటివి స్థాపించి కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. ఎన్నో ప్రదర్శనలు నిర్వహించి జాతీయ స్థాయికి గుర్తింపు పొందినటువంటి వాడిని అయ్యాను. ఇటువంటి అవార్డులు ఎన్ని వచ్చినా మా జాతికి అయితే ఏం మేలు జరగడం లేదు. క్లాస్ కళాకారులనేమో ప్రభుత్వం మిన్నగా చూస్తుంది, పారితోషికం ఎక్కువ ఇస్తుంది. మా చిందు కళాకారులకు చిన్న చూపు చూసి 10,000 రూపాయలు పారితోషికం ఇస్తుంది ఈరోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. బుర్రవీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం నారాయణపేట జిల్లా దామరగిద్ద. ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేస్తారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెబుతున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. గతంలో దూరదర్శన్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప, వెంకటమ్మ తన బుర్రవీణను తానే తయారు చేస్తారు.
బలగం సినిమాలో వచ్చే శివుడా ఏమాయే పాటను పాడినట్లు చెప్పారు. మా తాత ముత్తాతలు బతికింది ఇదే కార్యక్రమేనే. కొన్ని తత్వాలు పాటలు నేర్పింది మా అన్న కండుపోయినోడుండే. ఇది ఇడిస్తే మాకు ఇంకొక పని రాదు. రామరామ అని బతికేది ఉండదు. మేము అయ్యో శివుడా ఏమాయి వెనకటి దానికి సరిపోయాయి. బలగం సినిమాల ఈ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బుర్రవీణ కొండపకు పద్మశ్రీ అవార్డు వచ్చింది సార్. సంతోషం ఉన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన కూరెళ్ల విఠలాచార్యకు మధుర కవిగా గుర్తింపుంది. 2014లో తన ఇంటినే గ్రంథాలయంగా చేసి 5,000 పుస్తకాలతో పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం అందులో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలయం ఉపయుక్తంగా మారింది. ఇప్పటికే ఇక్కడ పరిశోధనలు చేసిన వారు 8 మంది విద్యార్థులు పీహెచ్డీ సాధించారంటే ఇక్కడి పుస్తకాల విశిష్టత తీరును గమనించొచ్చు. ఈయన చేస్తున్న కృషిని ఇటీవల ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి అభినందించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో జన్మించిన వేలు ఆనందాచారి హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేశారు. 2015లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సమయంలో ప్రధాన స్థపతిగా నియమించారు. టీవీ, రేడియోల్లో వేలు అనేక శిల్పకళా ప్రసంగాలు చేశారు. యాదాద్రి భువనగిరి మండలం ఆకుతోట బావి తండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించారు. బంజారా జాతి జాగృతి కోసం 200కు పైగా పాటలు రాశారు. తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తమ అద్భుత ప్రతిభా నైపుణ్యంతో తెలంగాణ సంస్కృతి, కళల గురించి దేశానికి చాటి చెప్పారని ప్రశంసించారు. చిన్నతనంలో సరదాగా హరికథలను వినేందుకు వెళ్లిన ఉమామహేశ్వరి ఆ కథారూపాన్ని నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగారు. జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉమామహేశ్వరి. తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణలోని వేములవాడలో పెరిగారు. తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు. ఆయన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా 3 దశాబ్దాలకు పైగా పనిచేశారు. 10వ తరగతి వరకు చదువుకున్న ఉమామహేశ్వరి విజయనగరం సంస్కృత కళాశాలలో రుక్మిణీ కళ్యాణం హరికథా గానంతో తొలి ప్రదర్శనను ఇచ్చారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాలకు ఎంపికైన వారిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. విభిన్న రంగాల్లో వారు చేసిన కృషిని, సహకారాన్ని దేశం గౌరవిస్తుందని తెలిపారు. ఇక ముందు తమ పనులతో ప్రజలకు స్ఫూర్తి కలిగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 75వ గణతంత్ర వేడుకలు మహిళా శక్తిని చాటనున్నాయి. జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువల ఇతివృత్తంతో కేంద్రం ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనుంది. తొలిసారి అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పరేడ్లో పాల్గొననున్నాయి. చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంక సేవదా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్ గుర్తింపు, రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు గణతంత్ర పరేడ్లో నేతృత్వం వహించనున్నారు. 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపిస్తారు. అందులో సంప్రదాయ బ్యాండ్కు బదులు శంఖం, నాదస్వరం, నగారా ఉపయోగించనున్నారు. 15 మంది మహిళా పైలట్లు వాయుసేన విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈసారి పరేడ్లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంటోంది. 260 మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ మహిళా సైనికులు నారీ శక్తి పేరుతో విన్యాసాలను ప్రదర్శించనున్నారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించడంతో గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కనీసం కాగితాల్లో కూడా కనిపించని కంపెనీకి భూములు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసేందుకు ఎవరూ ధైర్యం చేయరు. అసలు పనే మొదలు పెట్టకుండా రాయితీపై ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని బ్యాంకులకు తాకట్టు పెట్టే సాహసం అంతకంటే చేయరు. కానీ జే గ్యాంగ్ మాత్రం 16 ఏళ్ల క్రితమే అలాంటి అవినీతి బాగోతానికి తెరలేపింది. అనంతపురంలో నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలను గద్దల్లా లాగేసుకున్నారు. వైఎస్ అధికారం హయాంలో 119 కోట్ల రూపాయలకే 1000 ఎకరాలు కాజేసిన శ్యాంప్రసాద్ రెడ్డి జగన్ సంస్థల్లోకి 70 కోట్లు మళ్లించారు. నాటి అవినీతికి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు మౌనసాక్షిగా మిగిలాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీల్లోకి నిధులు పారించుకున్న జగన్పై సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్ హబ్. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనంతపురం జిల్లాలో బెంగళూరు హైవేపై ఉన్న విలువైన భూములపై జగన్ సన్నిహితుడు శ్యాంప్రసాద్ రెడ్డి కన్నేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేసి 50,000కు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందుకోసం చిలమత్తూరు మండలంలో 10,000 ఎకరాల భూములు కావాలని ఆ సంస్థ ఎండీ ఎస్ బాలాజీతో 2008 మార్చి 24న
ఏపీఐఏసీకి లేఖ రాయించారు. అడిగిన దానికంటే అదనంగా ఇచ్చేందుకు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి సిద్ధపడ్డారు. 11,352 ఎకరాల ప్రభుత్వ ఎసైన్డ్ భూముల్ని హబ్కు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శామ్యూల్, ఏపీఐఏసీ ఎండీ బీపీ ఆచార్య, ఈడీ మురళీధర్ రెడ్డి కలిసి 8,844 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేశారు. దానికిగాను లేపాక్షి చెల్లించింది కేవలం 119 కోట్లే. ఎకరా 15 లక్షలు అనుకున్న 8,844 ఎకరాలకు 1,326 కోట్లు చెల్లించాల్సి ఉందన్నది సీబీఐ లెక్క. కానీ 119 కోట్లే ఇవ్వడంతో ఏపీఐఏసీకి 1,207 కోట్ల రూపాయల నష్టం జరిగింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కంపెనీ పెట్టకముందే భూమాయకు తెరలేచింది. భూముల కోసం ఏపీఐఏసీకి లేపాక్షి సంస్థ లేఖ రాసిందే 2008 మార్చి 24న. కానీ అది ఏర్పాటైందే మార్చి 26న. అది ₹1,00,000 క్యాపిటల్తో. అంటే సంస్థను రిజిస్టర్ చేయడానికి 2 రోజుల ముందే భూదోపిడీకి పథకం వేశారు. అయితే భూ కేటాయింపు ప్రక్రియ జరుగుతోందని, 10 కోట్లు డిపాజిట్ చెయ్యాలని లేపాక్షికి అప్పటి అధికారి మురళీధర్ రెడ్డి అదే రోజు లేఖ కూడా రాసేశారు. ఆ తరువాతే భూమిని కేటాయించాలని అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్కు ఏపీఐఏసీ దరఖాస్తు చేసింది. ఆ తర్వాత భూముల కోసం 105 కోట్లు డిపాజిట్ చేశామని, ఎకరా ప్రభుత్వ భూమికి 50,000, ఎసైన్డ్ భూమికి 1,75,000 చొప్పున ధర ఖరారు చేయాలంటూ పరిశ్రమల శాఖకు లేపాక్షి ఎండీ ఎస్ బాలాజీ 2008 అక్టోబర్ 25న మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ సమర్పించారు. నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్యాంబాబు అదే రోజు ఆమోదించారు. 2008 సెప్టెంబర్ నుంచి 2009 ఫిబ్రవరి మధ్య 8,844 ఎకరాల భూముల్ని లేపాక్షికి అప్పగించారు. ఈ ప్రక్రియలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి జె గీతారెడ్డి, ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ కార్యదర్శి శామ్యూల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది సీబీఐ అభియోగం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ 2013 సెప్టెంబరు 17న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. A1గా జగన్, A2గా వి విజయసాయిరెడ్డి, A3గా శ్యాంప్రసాద్ రెడ్డి, A4గా ఇందు ప్రాజెక్ట్స్ లిమిటెడ్, A5గా లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్, A6గా శ్రీనివాస్ బాలాజీ, A7గా బీపీ ఆచార్య, A8గా బి శ్యాంబాబు, A9గా జె గీతారెడ్డి, A10గా ఎం శామ్యూల్, A11గా ధర్మాన ప్రసాదరావు, A12గా డి మురళీధర్ రెడ్డి, A13గా బీపీ కుమార్ బాబు, A14గా జగతి పబ్లికేషన్స్ పేర్లు చేర్చింది. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేపట్టిన ఈడీ 8,648 ఎకరాల లేపాక్షి భూములతో పాటు 129 కోట్ల సొమ్మును 2015లో అటాచ్ చేసింది. భూముల్ని విక్రయించగా వచ్చిన సొమ్ముతో మహారాష్ట్రలోని హింగనలో ఆసరా రియాల్టీ వెంచర్స్ పేరుతో శ్యాంప్రసాద్ రెడ్డి 11 కోట్ల విలువైన 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించి వాటిని తాత్కాలికంగా జప్తు చేసింది. కూకట్పల్లిలోని ఇందు టౌన్షిప్ భూముల్ని అటాచ్ చేసింది. సీబీఐ ఛార్జిషీట్పై ఈ కేసు విచారణ కోర్టులో గత 10 ఏళ్లలో 220 సార్లు, ఈడీ ఛార్జిషీట్పై విచారణ 50 సార్లు వాయిదా పడింది. ఐఏఎస్ అధికారులైన శ్యాంబాబుపై నమోదైన కేసును 2017లో, మురళీధర్ రెడ్డిపై ఉన్న కేసును 2023లో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. బాలాజీ తెలంగాణ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను శ్యాంప్రసాద్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. మిగిలిన కేసులతో కలిపి నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. సీబీఐ కేసులో నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా జీవిత ఖైదు పడొచ్చు. ఈడీ కేసులో నేరం రుజువైతే అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు పూర్తి స్థాయిలో జప్తవుతాయి. అవినీతి నిరోధక చట్టం కింద 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. క్రిమినల్ కేసుల్లో కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష పడితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత కోల్పోతారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యులుగా కొనసాగేందుకు అనర్హులవుతారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత నుంచి 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. కానీ విచారణలో వాయిదాల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు సీబీఐ కోర్టులో ఈ కేసు 220 సార్లు, ఈడీ కోర్టులో కేసు 50 సార్లు వాయిదా పడ్డాయి.
స్వార్థం కోసమే జగన్ మతాన్ని వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. క్రీస్తును అనుసరించే వ్యక్తి ప్రజలను ఇబ్బందులు పెట్టరని అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ మత పెద్దలు పవన్ ను కలిశారు. క్రైస్తవుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వారికి అండగా ఉండి పోరాటం చేస్తానన్నారు. ఏపీలో 97,000 మంది పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు 8,500 మందికి మాత్రమే ఇస్తున్నట్లు పవన్ ఆరోపించారు. నిమ్న వర్గాలకు కేటాయించిన నిధులు క్రైస్తవులకు ఎందుకు అందడం లేదో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీ, సత్యం వైపు నిలబడాలని క్రైస్తవ మత పెద్దలకు పవన్ కళ్యాణ్ సూచించారు. వైకాపా, తెలుగుదేశం పార్టీలు ఆంధ్రప్రదేశ్ను భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టాయని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు, చెల్లింపులు చేసినా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా భాజపా రాష్ట్రాన్ని శాసిస్తోందన్న షర్మిల వైకాపా, తెలుగుదేశం, జనసేనల్లో ఎవరికి ఓటు వేసినా అది భాజపాకే వెళ్తుందని హెచ్చరించారు. ఈ 5 సంవత్సరాలలో చేసిన అప్పులు, చెల్లింపులు అన్ని కలుపుకుంటే అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు. పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా, మేము అభివృద్ధి చేసాము రండి చూపిస్తామని చెప్తున్నారు కదా, మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు, పోనీ ఇప్పుడైనా మనకు రాజధాని వస్తుందా అనుకుంటే 3 రాజధానులన్నా మొత్తం అంతా కన్ఫ్యూజనే. పోనీ పోలవరమైనా కట్టారా? ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. స్పెషల్ స్టేటస్ కావాలి అనే ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఉద్యమం ప్రారంభించి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 1500 అంకెల రూపంలో నిల్చొని అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద మానవహారాలు చేపట్టారు. వచ్చే నెలాఖరు కల్లా రైతు భరోసా నిధులు పూర్తిగా పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు 3,300 కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2 నుంచి 3 ఎకరాలు ఉన్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గురువారం 900 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భారాస పార్లమెంటరీ పార్టీ ఇవాళ భేటీ కానుంది. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ మొదటిసారి పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన విషయాలపై ఇవాల్టి సమావేశంలో చర్చిస్తారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు పూర్తి చేసిన భారాస రేపటి నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై భారాస అధిష్టానం దృష్టి సారించింది. భారాసకు 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా వారిలో కొందరికి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరికొందరిని కూడా పనిచేసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే సిట్టింగ్ ఎంపీల్లో కొందరు పోటీ చేసేందుకు విముఖత చూపుతుండగా మరికొందరిపై వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భారాస అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేటీఆర్ తోసిపుచ్చారు. గతేడాది తమ దేశంలో జరిగిన 2 ఉగ్రవాదుల హత్యల్లో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. భారత వ్యతిరేక ప్రచారంలో ఇది పాకిస్తాన్ ఎత్తుగడగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. పాకిస్తాన్ తాను విత్తిన ఉగ్రవాద బీజాల ఫలాలనే ఇప్పుడు అనుభవిస్తోందని, అందుకు ఇతరులను నిందించడం పరిష్కారం లభించదన్నారు. దాయాది దేశం చాలా కాలంగా ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసని రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఎన్నో దేశాలు పాకిస్తాన్ను బహిరంగంగా హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది సియాల్కోట్, రావల్కోట్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను పాక్లోకి చొరబడి భారత ఏజెంట్లు చేసిన హత్యలకు సంబంధించి తమ వద్ద
వద్ద ఆధారాలు ఉన్నాయంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు విషయమై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ చర్యలు మొదలుపెట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, హస్తం పార్టీతో పొత్తుకు అవకాశం లేదని టీఎంసీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రెండు పార్టీలు కలిసి ముందడుగు వేసే మార్గాన్ని కనుగొంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్యాయాలపై ఉమ్మడిగా పోరాడడమే తమ ఉమ్మడి లక్ష్యమని చెప్పారు. దేశంలో భాజపాపై పోరులో తప్పనిసరిగా ఉండాల్సిన వ్యక్తి మమత అని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి కార్యరూపం దాల్చడంలో కీలక పాత్ర పోషించారని, ఆమె లేకుంటే విపక్ష కూటమి లేదన్నారు. బెంగాల్లో భారత జోడో న్యాయయాత్రలో పాల్గొనాలని 2 సార్లు మమతా బెనర్జీకు ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే నివేదిక పేర్కొందని హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు. మసీదును వాటిపైనే నిర్మించినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. ఆ ప్రాంగణంలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో ఉన్న శాసనాల ఆనవాళ్లు లభించినట్లు సర్వే నివేదిక వెల్లడించిందన్నారు. జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే 3 దేవుళ్ల ప్రస్తావన ఉన్నట్లు గుర్తించిందని వివరించారు. ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు పురావస్తు శాఖ తేల్చిందని న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. 839 పేజీలతో కూడిన పురావస్తు శాఖ నివేదికను ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న వారికి కోర్టు అందించిందని పేర్కొన్నారు. ఆలయ అవశేషాలపైనే మసీదును నిర్మించినట్లు నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు.